భారత్ పాకిస్తాన్ నుండి పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ను తిరిగి తీసుకునే టైం దగ్గర పడిందా? పాకిస్తాన్లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారా? పాకిస్తాన్ పరిస్థితి చాలా వీక్గా కనిపిస్తుందా? ఇజ్రాయెల్కు నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ కాబోతుందా? ఇరాన్తో యుద్ధం ముగిశాక పాక్కి ఇజ్రాయెల్ చుక్కలు చూపిస్తుందా? ఇలా అన్ని విషయాలపై చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాకిస్తాన్ నుండి పీఓకేని తిరిగి తీసుకోవడానికి భారత్కి ఇదొక గొప్ప అవకాశం. పాకిస్తాన్ దేశం ఇప్పుడు చాలా వీక్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా ఎందుకంటున్నానంటే పాకిస్తాన్లోని షియా ముస్లింలు ఇరాన్ని ప్రొటెస్ట్ చేయడం పాకిస్తాన్లోని పవర్ఫుల్ పర్సన్ అయిన ఆసిమ్ మునీర్ గానికి ఇది నచ్చలేదు. వాడు తన మిలిటరీ హెడ్ క్వార్టర్స్లో ప్రెస్తో మాట్లాడుతూ పాకిస్తాన్లో ఉంటూ పాకిస్తాన్ అభివృద్ధి కొరకుండా ఇరాన్ మీది ప్రేమ చూపిస్తే ఆ దేశానికే వెళ్ళిపోండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో షియా ముస్లింలు పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరగబడేలా చేసింది. అదేంటి బ్రదర్, ఇరాన్లో ఉన్నది కూడా ముస్లింసే కదా, మరి ఇరాన్ని సపోర్ట్ చేయడం పాకిస్తాన్కి ఎందుకు నచ్చట్లేదంటే పాకిస్తాన్ ఇప్పుడు అమెరికాకి పెంపుడు కుక్కలాగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు అమెరికాకి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది కాబట్టి వాడు ఇరాన్కి ఏగైనెస్ట్గా మాట్లాడక తప్పదు. అటు సౌదీ అరేబియాతో పాకిస్తాన్కి ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. ఏ దేశమైనా సౌదీ మీద దాడి చేస్తే పాకిస్తాన్ ఆర్మీ యాక్టివేట్ అవుతుంది. ఈ అగ్రిమెంట్లో యుద్ధం పెద్దదిగా అయినప్పుడు పాకిస్తాన్ దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్ను సౌదీ అరేబియా రక్షణకై వాడాల్సి ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా చెప్పుచేతల్లోనే ఉంది కదా, మరి ఇజ్రాయెల్కి ఇంకా ప్రపంచానికి ఎందుకు టార్గెట్ కాబోతుంది? సౌదీ అరేబియాతో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం మిడిల్ ఈస్ట్ రీజన్లోకి బాంబులు రావడం ఇజ్రాయెల్కి పూర్తిగా ఇష్టం లేదు. అందుకే ఇజ్రాయెల్తో పాటు ప్రపంచ దేశాలకి నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ కాబోతుంది. అంతేకాకుండా యుద్ధం మరింత పెద్దదిగా మారితే అమెరికా ఇరాన్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ స్థావరాలను అమెరికా వాడుకోవాల్సి వస్తుంది. ఎదురుదాడిలో పాకిస్తాన్లో భారీ ఆస్తి నష్టం కూడా జరగవచ్చు. నేషనల్ అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గారు మాట్లాడుతూ, ఇరాన్ అణు బాంబు తయారీని ఎలా అడ్డుకున్నామో రేపు పాకిస్తాన్ దగ్గరున్న అణు బాంబులను తీసుకోవడం కూడా బాధ్యతగా భావించాలని అన్నారు. దీని కారణంగానే ప్రపంచం దేశాలకు పాకిస్తాన్ టార్గెట్గా మారింది. అందువల్ల అక్కడ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఇదే భారత్ పీఓకేని ఆక్యుపై చేయడానికి గోల్డెన్ ఆపర్చునిటీ. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. పీఓకేని స్వాధీనం చేసుకోవడం వల్ల భారత్కు ఆఫ్ఘనిస్తాన్తో ప్రత్యక్ష సరిహద్దు లభిస్తుంది. దీనివల్ల మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యం మెరుగుపడుతుంది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపిఈసి పీఓకే గుండా వెళ్తుంది. దీన్ని నియంత్రించడం ద్వారా చైనా వ్యూహాత్మక ప్రాబల్యాన్ని భారత్ అడ్డుకోగలదు.